రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ క్లబ్స్ ప్రధానమైన ఉద్దేశం డ్రగ్స్ని బారిన పడకుండా విద్యార్థులను కాపాడటం, అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజంలో ఎక్కడా కూడా ఈ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునివ్వడం. మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే తప్పకుండా ఈగల్ కాల్ సెంటర్ 1972కి తెలియచేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈగల్ ద్వారా ఎన్నో ఇంపాక్ట్ ఆపరేషన్స్ మన రాష్ట్రంలోనే మొదటిసారిగా జీరో కల్టివేషన్, మన రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నిర్వహించడం జరిగింది ఆపరేషన్ చైతన్యం ద్వారా. దీన్ని దేశవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీస్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. ఎన్నో వేల కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ, ఓపియాడ్ అబ్యూస్ జరగకుండా విద్యార్థులు కాపాడటం కోసం, అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, కొరియర్స్, బస్సెస్ అండ్ డిఫరెంట్ కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ వజ్రప్రహారం సుమేషా గారికి, విచ్చేసిన ఇతర ఎన్జిఓలు, విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఇప్పుడే ఐజీ సార్ చెప్పినట్టుగా మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క దుర్వినియోగం, దానివల్ల కలిగేటటువంటి నష్టాలు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, సామాజిక పరంగా కానీ ఇవి విపరీత ధోరణికి వెళ్ళిపోవడం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ జూన్ 26వ తేదీన ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీ అందరికీ మరొక్కసారి తెలిసినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డ్రగ్స్ మీద, ఈ దుష్ప్రభావాల మీద అవగాహన పెంపొందించడం అన్నది ఒక ప్రధానమైన ఉద్దేశం. అలానే యువతలో వీటిని పెడదారి పోకుండా వారిని ఈ దీని నుంచి అరికట్టడం అన్నది రెండో ప్రధాన ఉద్దేశం. దీంతో పాటుగా ఎవరైనా దీనికి బానిసలు అయి ఉంటే వాటి నుంచి అరికట్టి వాటికి సరైన. అందరికీ శుభోదయం. మరి మన ఐజీ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ అందరూ కూడా చక్కగా సజెషించారు. మన ప్రధానమంత్రి గారు 2047కి వికసిత ప్రపంచంలో అగ్ని దేశాల సరసన ఉండాలి, అయితే నెంబర్ 1గా ఉండాలని అన్నారు, ఆశిస్తారు. కానీ తెలియకుండా మనకి ఈ డ్రగ్ అబ్యూస్ అనేది ఉంది, యువత నిర్వీర్యం చేస్తుంది. ఈ యువత మీదే ఉంది భారతదేశం భవిష్యత్తు. ఇప్పుడు ప్రపంచంలో చూసినట్టు దాదాపు 40 కోట్ల మంది యువత ఈ డ్రగ్స్కి అలవాటు ఉన్నారని తెలియదు. అదే కూడా సంవత్సరం దాదాపు 10 to 20% ఎక్స్ట్రా మళ్ళీ యాడ్ అని తెలియదు. అంచేత యువత మేలుకోవాలి. డ్రగ్స్ పని కుతూహలం కోసం, ఇంకో సూత్రం పీర్ ప్రెషర్ కోసం డ్రగ్స్ పని పడద్దు. మనం చక్కగా మన పాలసీ నిర్మించుకుందాం. మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రాలు అంటున్నారు. ఈ స్వర్ణాంధ్రాన్ని మనం సాధించాలి. అంచేత మనసులో కూడా అందరూ ఒక సైనికులుగా మారి ఈ డ్రగ్ అబ్యూస్ని మరి ఏదో దాని నివారణ కృషి చేద్దాం. జై హింద్. ఎక్కువ మంది యువత నషాముక్తి భారత్ అభియాన్, మాదక ద్రవ్యాల రహిత భారత ఉద్యమంలో భాగస్వాములు కావటం చాలా అవసరం. దేశం స్వీకరించిన ఈ సవాలును మనము స్వీకరిస్తూ ఈరోజు నషాముక్తి భారత్ అభియాన్ కింద ఒక్కటై ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనము మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాము. ఎందుకంటే ప్రతి మంచి మార్పు మన నుంచే ప్రారంభం కావాలి. కాబట్టి మన జిల్లా మరియు మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి మనందరం కలిసి దృఢ సంకల్పం చేద్దాం. నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు సాధ్యమైనంత ప్రతి ప్రయత్నం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు. డ్రగ్స్ వద్దు. దయచేసి కుడి చేయి పిడికిలి బిగించి అందరూ ఈ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కుడి చేయి పిడికిలి బిగించి నాతో కలిసి చెప్పాలి. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు అంటే అందరూ వద్దు బ్రో అని చెప్పాలి. డ్రగ్స్ వద్దు,
డ్రగ్స్ వద్దు. థ్యాంక్ యూ. ఇచ్చేసిన పెద్దలందరూ కలిసి